అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తిరిగి సాధించుకున్న హక్కులు. జానకమ్మ గారు తన గదిలో మంచం మీద కూర్చొని కోడలు తన కోసం టిఫిన్ తీసుకొస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవిడికి వారం రోజులుగా ఒంట్లో అస్సలు బాగోలేదు. జ్వరంతో బాధపడుతుంది. అందుకే కనీసం వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ పెట్టుకుని తెచ్చుకునే ఓపిక కూడా లేక కోడలు టిఫిన్ తెస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు ఆవిడ. మామూలుగా అయితే రోజు ఆవిడకి 5 గంటలకే లేచే అలవాటు. 5 గంటలకు నిద్ర లేచి కాసేపు ఇంటి బయట లాన్లో వాకింగ్ చేసి ఆ తరువాత స్నానం చేసి పూజ చేసి వంటగదిలో వంట పనులన్నీ చేసేవారు. కోడలు 7 వరకు నిద్రలేగవదు. ఆఫీస్కు వెళ్లే భర్తకి, కొడుకుకి, స్కూళ్లకు వెళ్లే మనవడికి మనవరాలికి టిఫిన్లు లంచ్ బాక్సులు రెడీ చేసే డ్యూటీ సాధారణంగా ఆవిడదే. జానకమ్మ గారి భర్త రఘురామయ్య గారు చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయనకి వ్యాపార పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అనాథాశ్రమంలో రఘురామయ్య గారు చిన్నప్పటి నుంచి పెరిగారు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో వారికి కూడా తను భారం కాకూడదని 10 ఏళ్ల వయసు నుంచే ఆయన తన ఖర్చుల కోసం ఆయనే డబ్బులు సంపాదించుకోవడానికి చదువుకుంటూనే ఉదయం సాయంత్రం పాప్కార్న్లు అమ్మేవారు. అలా వచ్చిన డబ్బుల్లో కొంత ఆశ్రమానికి ఇస్తూ మిగతా డబ్బులతో తనకి కావలసిన వస్తువులు ఏవైనా కొనుక్కుంటూ ఉండేవారు. అలా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఆయన్ని పెద్ద చదువులు చదివించడానికి ఆశ్రమం వారికి కాస్త ఇబ్బంది అయ్యింది. అందుకే ఆయన ఎవ్వరి మీద భారం పడకూడదని ఒక ఫ్యాక్టరీలో పని వెతుక్కున్నారు. అక్కడ పని చేస్తూనే ఆ ఫ్యాక్టరీలో వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయనే సొంతంగా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారంలో మెల్లమెల్లగా నిలదొక్కుని కాస్త డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక జానకమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు రఘురామయ్య గారు. జానకమ్మ గారిది కూడా నిరుపేద కుటుంబమే. జానకమ్మ గారి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లికి చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు జానకమ్మ గారు. రఘురామయ్య గారు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు జానకమ్మ గారు కూడా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. అప్పుడే జానకమ్మ గారిని రఘురామయ్య గారు ఇష్టపడ్డారు. ఆ తరువాత ఆయన సొంతంగా వ్యాపారం ప్రారంభించి కొద్దిగా నిలదొక్కున్న తరువాత జానకమ్మ గారిని పెళ్లి చేసుకోవాలని తన ప్రేమ విషయం జానకమ్మ గారికి చెప్పి జానకమ్మ గారి తల్లి అనుమతితో రఘురామయ్య గారు జానకమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత జానకమ్మ గారి తల్లిని కూడా ఆయనే తమతో పాటించుకునే చూసుకునేవారు. తల్లిదండ్రులు లేని రఘురామయ్య గారు జానకమ్మ గారి తల్లి శాంతమ్మ గారిని కూడా సొంత తల్లిలాగానే భావించారు. కొన్ని రోజుల తర్వాత క్రమక్రమంగా జానకమ్మ గారి తల్లి శాంతమ్మ గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించింది. కొన్నాళ్లు మంచంలో ఉండి ఆవిడ కూడా చనిపోయారు. జానకమ్మ గారు రఘురామయ్య గారిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ ఆయనకి తోడుగా వెన్నంటే ఉన్నారు. క్రమక్రమంగా రఘురామయ్య గారు చాలా కష్టపడి పనిచేయడం ద్వారా ఆయన వ్యాపారంలో మెల్లమెల్లగా లాభాలు రావడం మొదలయ్యాయి. చాలా కష్టపడి శ్రమించిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యం మెల్లమెల్లగా విస్తరించింది. రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా కష్టపడి పనిచేసి లక్షల లాభం పొందేవారు రఘురామయ్య గారు. ఆ తరువాత జానకమ్మ గారికి రఘురామయ్య గారికి ఒక కొడుకు పుట్టాడు. జానకమ్మ గారు కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ వ్యాపారంలో కూడా రఘురామయ్య గారికి సపోర్టుగా ఉండేవారు. రఘురామయ్య గారు వ్యాపారంలో అన్ని ఒడిదుడుకులు కష్ట నష్టాలు చూస్తూ ఉన్నప్పుడు జానకమ్మ గారు ఆయన్ని చాలా సపోర్ట్ చేసేవారు. ప్రతి కష్టంలోనూ నేనున్నాను అంటూ ఆయన వెన్నంటే నిలబడేవారు. కొడుకు ప్రదీప్ కాస్త పెద్దాడయ్యాక ఇంటర్మీడియట్ చదువుకొచ్చిన తర్వాత జానకమ్మ గారు కూడా ఆఫీస్ పనుల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. జానకమ్మ గారి సపోర్ట్తో కష్టాలన్నీ అధిగమించి రఘురామయ్య గారు కాస్త నిలదొక్కుని వ్యాపారంలో మంచి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు జానకమ్మ గారు కొడుకు కోడళ్లతో మనవడితో మనవరాలతో కలిసి ఉంటున్న ఇల్లు కూడా 25 సంవత్సరాల క్రితమే వ్యాపారంలో లాభాలు రావడం మొదలైనప్పుడు రఘురామయ్య గారు జానకమ్మ గారి అభీష్టాల ప్రకారం ఆ ఇంటిని కట్టించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ఇంటిని జానకమ్మ గారి ఇష్టాల ప్రకారం
ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రీమోడల్ చేయిస్తూనే ఉన్నారు. ఆ ఇంటి ఖరీదు ఇప్పుడు దగ్గర దగ్గర ₹1,00,00,000 పైనే ఉంటుంది. సిటీలో చాలా మంచి ఏరియాలో ఉంది ఆ ఇల్లు. జానకమ్మ గారు, రఘురామయ్య గారు ఆ తర్వాత కొడుకుకు కూడా పెళ్లి చేసేసి తమ బాధ్యతలు తీరాయి అని సంతృప్తి పడ్డారు. కొడుకు ప్రదీప్ బాగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. 2 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత తండ్రి వ్యాపారాలు చూసుకుంటానని, ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పి ఉద్యోగం మానేశాడు. రఘురామయ్య గారు కూడా కొడుకు తనకి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండడం కంటే సంతోషించాల్సిన విషయం ఏముంటుంది? ఈ వయసులో కొడుకు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బాధ్యతలు తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి కొడుకు నిర్ణయానికి ఒప్పుకున్నారు. జానకమ్మ గారు కూడా కోడల్ని చాలా బాగా చూసుకునేవారు. జానకమ్మ గారు ఎప్పుడైనా ఒక చీర కొనుక్కుంటే కోడలికి ఖచ్చితంగా తనకి నచ్చిన చీర కొనిచ్చేవారు. జానకమ్మ గారు నగలు కొన్నా కూడా కోడలికి కూడా నగలు కొనిపెట్టేవారు. రఘురామయ్య గారు పాతకాలం మనిషి అయినా సరే కోడలిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఉదయాన్నే టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు రఘురామయ్య గారు. ఆ తర్వాత జానకమ్మ గారే వంట చేసి క్యారేజీలు సర్దుకొని మధ్యాహ్నం కొడుకుకి తండ్రికి క్యారేజీ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళేవారు. ఆఫీస్లో అప్పటి నుంచి ఆవిడ పని ఎలా జరుగుతుంది అని చూసుకొని రోజు ఆఫీస్ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. సాయంత్రం మళ్ళీ ఇంటికొచ్చాక ఇంట్లో కూడా కోడలికి వంట పనులన్నింటిలో ఇంటి పనులన్నింటిలో సహాయం చేస్తూనే ఉండేవారు. రఘురామయ్య గారు మాత్రం నిరంతరం ఆఫీస్ వ్యవహారాల్లోనే మునిగిపోయేవారు. రఘురామయ్య గారికి అనుకోకుండా బీపీ పెరిగి హార్ట్అటాక్ వచ్చే సూచనలు కనిపించడంతో డాక్టర్ ఆయనని స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పి వ్యాపార బాధ్యతలు కొడుకుకు అప్పచెప్పి రిలాక్స్ అవ్వమని చెప్పారు. అప్పటి నుంచి రఘురామయ్య గారు ఇంట్లోనే రిలాక్స్ అవుతూ కొడుకుకి వ్యాపారాన్ని ఎలా నడిపించాలో సలహాలిస్తూ ఉండేవారు. క్లయింట్స్ని ఎలా డీల్ చేయాలి, వర్కర్స్తో ఎలా పని చేయించుకోవాలి, కంపెనీలో వర్కర్స్ అందరినీ ఎలా సాటిస్ఫై చేయాలి అనే విషయాల గురించి కొడుకుకి అప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉండేవారు. కొడుకు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టే వింటూ తండ్రిని చాలా గౌరవించేవాడు. రఘురామయ్య గారి అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి జానకమ్మ గారు కూడా ఆఫీస్ వ్యవహారాలు పట్టించుకోవడమే పూర్తిగా మానేశారు. భర్తతో పాటే ఇంట్లోనే ఉంటూ పూర్తిగా రఘురామయ్య గారికే సేవ చేయడంలోనే గడుపుతున్నారు. ఒకరోజు రఘురామయ్య గారు జానకమ్మ గారిని పిలిచి, జానకి, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందేమో, ఒకసారి వంటగదిలోకి వెళ్ళి చూసి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురా, నాకు చాలా ఆకలి అవుతుంది అంటూ న్యూస్ పేపర్ చదవడం ప్రారంభించారు. జానకమ్మ గారు అప్పటికే టిఫిన్ ఏర్పాట్లన్నీ చేసేశారు. కోడలు భర్తకి పిల్లలకి లంచ్ బాక్సులు కడుతుంది. రఘురామయ్య గారు ఎప్పటి నుంచైతే ఆఫీస్ వ్యవహారాలు చూసుకోకుండా ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కోడలి వ్యవహారంలో కూడా కాస్త మార్పు వచ్చింది. ఆఫీస్ వ్యవహారాలన్నీ తన భర్త ఒక్కడే చూసుకుంటున్నాడని, తన భర్త కష్టం మీదే ఈ ముసలాళ్ళిద్దరూ కూర్చుని తింటున్నారని ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉండేది. ఇన్నేళ్లు అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని తమ భుజాల మీద వేసుకుని నడిపించిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా చూడలేకపోయేది సంధ్య. ఇప్పుడు ఈ కంపెనీ వ్యవహారాలన్నీ నా భర్తే చూసుకుంటున్నారు. ఇంట్లో కూర్చుని ఆర్డర్లు వేసే అత్తగారికి మామగారికి టైం ప్రకారం అన్ని నేను ఎందుకు చేసి పెట్టాలి, వాళ్ళకి టైం ప్రకారం నేను ఎందుకు టిఫిన్ పెట్టాలి అంటూ గొనుక్కుంటూ ఉండేది. జానకమ్మ గారు తన కోడలు గొనుక్కుంటున్న మాటలన్నీ విన్నారు. కోడలు తన మీద తన భర్త మీద చిరాకు పడుతుందని ఆవిడికి బాగా తెలుసు. కానీ కోడలు గురించి భర్తతో ఏమీ చెప్పలేదు. ఎందుకంటే కోడలి ప్రవర్తన గురించి భర్తకు తెలిస్తే కోడలిపై ఆయన కోపం తెచ్చుకుంటారేమో, ఆయన ఆరోగ్యం అసలే బాగోలేదు, ఇప్పుడు ఇంట్లో అనవసరంగా గొడవలు సృష్టించడం ఎందుకు అని ఆలోచిస్తూ ఆమె మౌనంగా ఉంది. రఘురామయ్య గారు చాలా మంచివారు. కోడల్ని ఎప్పుడూ ఒక్క మాట కూడా అని ఎరగరు. కాకపోతే ఆయనకు టైం ప్రకారం అన్నీ జరిగిపోవాలి. ఇంట్లో ఆడవాళ్ళు పొద్దెక్కేదాకా పడుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఉదయాన్నే లేచి పూజ చేసి వంట పనులు ఇంటి పనులు చేసుకోవాలి అని ఆయన అనుకుంటారు. అయినా సరే కోడలు ఎప్పుడైనా ఆలస్యంగా లేచినా కూడా ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు. ఏ విషయంలోనూ మామగారు తనకి ఎలాంటి ఆంక్షలు విధించకపోయినా సరే
అత్తామామలిద్దరూ తనని తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నా సరే కోడలి ప్రవర్తనలో అంత మార్పు ఎందుకు వస్తుంది? కోడలు ఎందుకు ఇలా అత్తమామలకి గౌరవం ఇవ్వడానికి బాధపడుతుంది అని జానకమ్మ గారు మనసులోనే బాధపడేవారు తప్ప రఘురామయ్య గారికి ఈ విషయాలన్నీ తెలియనివ్వలేదు. ఆ విషయాలన్నీ ఎక్కడికక్కడే వదిలేయడం మంచిది అని, ప్రతి విషయాన్ని పెద్దది చేసి అనవసరంగా ఇంట్లో రాద్ధాంతం సృష్టించుకోవడం, మనశ్శాంతిని పాడు చేసుకోవడం ఎందుకు అని ఈ విషయాలన్నీ చెప్పి రఘురామయ్య గారి మనసు చెడగొట్టాలని ఆవిడ అనుకోలేదు. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆయన బాధపడితే ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు అని జానకమ్మ గారు ఆ విషయాలేవి బయటకు రానివ్వలేదు. ఎంత జానకమ్మ గారు విషయాలు దాస్తున్నప్పటికీ రఘురామయ్య గారికి ఇంటి పరిస్థితులన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. కొడుకు కూడా మెల్లమెల్లగా ఆఫీస్ వ్యవహారాలు ఏవి తన దాకా రాకుండా తన సలహా తీసుకోకుండానే చేసేస్తున్నాడు. ఇంట్లో కోడలి రుసరుసలు, కసుర్లు, విసుర్లు ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఆయన లోపలే టెన్షన్ పడడం వల్ల ఆయనకేమన్నా అయితే జానకమ్మ గారు ఎలా బ్రతుకుతారా అని దిగులు పట్టుకుంది రఘురామయ్య గారికి. ఆ దిగులుతోనే ఆయనకు తెలియకుండానే ఆయనకి బీపీ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఆయనకి బీపీ లెవెల్స్ పెరగడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు ఆయన. వెంటనే రఘురామయ్య గారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకి మైల్డ్ అటాక్ వచ్చింది. వారం 10 రోజులు డాక్టర్లు శత విధాలా ప్రయత్నించారు. కానీ రఘురామయ్య గారు తిరిగి ఇంటికి రాలేదు. రఘురామయ్య గారు జానకమ్మ గారిని తన పిల్లల్ని వదిలి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. రఘురామయ్య గారు జానకమ్మ గారిని శాశ్వతంగా ఒంటరిని చేసేశారు. జానకమ్మ గారు తన భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో షాక్కి గురయ్యారు. భర్త ఎడబాటుని ఆవిడ తట్టుకోలేకపోయారు. ఎప్పుడూ ఎంతో సంతోషంగా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా తిరిగే జానకమ్మ గారికి రఘురామయ్య గారి మరణంతో ఈ రోజు ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. తన భర్త కోసం నిరంతరంగా ఏడుస్తూనే ఉన్నారు. వారం క్రితం వరకు కూడా మీరు బాగానే ఉన్నారు కదా, అర్ధాంతరంగా నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయారు? కష్టాల్లోనూ సుఖాల్లోనూ నేను మీకు ఎన్నేళ్లు తోడుగానే ఉన్నాను. అలాంటిది నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదలాలని మీకు ఎందుకు అనిపించింది అంటూ ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు. 1 నెల రోజుల వరకు జానకమ్మ గారు అస్సలు మామూలు మనిషి అవ్వలేదు. తిండి తిప్పలు మానేసి భర్తనే తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు ఆవిడ. ఇంత హఠాత్తుగా మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? చెప్పా పెట్టకుండా నన్ను ఎందుకింత అగాధంలోకి తోసేశారు అంటూ ఆవిడ ఏడుస్తూనే తన రోజుల్ని గడపడం మొదలు పెట్టారు. కొడుకు కోడలు కూడా ఆవిడకి భోజనాన్ని తన గదికే తీసుకెళ్లి ఇచ్చేవారు. ఆవిడకి తినాలని మనసు కనిపించినప్పుడు ఒక్కో రోజు భోజనం చేసేవారు. లేదంటే ఆ భోజనం ప్లేట్ అలాగే ఉండిపోయేది. ఆవిడ ఉదయాన్నే లేవడం, వాకింగ్ చేయడం, పూజ చేయడం, ఇంటి పనులు, వంట పనులు చేయడం అన్నీ పూర్తిగా మానేసింది. ఎందుకంటే రఘురామయ్య గారంటే జానకమ్మ గారికి చాలా ఇష్టం. జానకమ్మ గారిని కూడా రఘురామయ్య గారు అంతకంటే ఎక్కువగానే ప్రేమించేవారు. రఘురామయ్య గారికి డబ్బు, కంపెనీ, పెద్ద బంగ్లా, ఆస్తిపాస్తులు ఇవన్నీ లేనప్పుడు కూడా జానకమ్మ గారు చాలా సంతోషంగా భర్తతో గడిపేవారు. అన్ని కష్టాల్లోనూ భర్తకి తోడుగా ఉండేవారు. ఈ రోజు వృద్ధాప్యంలో రఘురామయ్య గారు జానకమ్మ గారి కోసం అన్ని అమర్చి పెట్టారు. ఇల్లు, ఆస్తిపాస్తులు, నగలు, డబ్బు, ఆమె చుట్టూ తనది అనుకునే తన కుటుంబము అన్నీ ఉన్నాయి. కానీ జానకమ్మ గారికి రఘురామయ్య గారు లేని లోటు వల్ల తన జీవితం మొత్తం శూన్యంగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళు వ్యాపార బాధ్యతలతో కనీసం కుటుంబానికి సమయం కూడా ఇవ్వకుండా గడిపాను. కాస్త నా ఆరోగ్యం కుదుటపడ్డాక మనిద్దరం యాత్రలకు వెళదాం జానకి. నేను ఆ వ్యాపార బాధ్యతల నుంచి పూర్తిగా విముక్తి పొందుతాను. ఇక మనిద్దరం మనకి కావలసిన చోట్లన్నీ తిరుగుదాం, ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుదాం అని చెప్పి జానకమ్మ గారితో చెబుతూ ఉండేవారు రఘురామయ్య గారు. జానకమ్మ గారు కూడా రఘురామయ్య గారికి తొందరగా నయమైపోతే అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని, దేవాలయాలన్నీ తిరిగి చూడాలని ఆవిడ ఎందరో దేవుళ్ళకి మొక్కులు మొక్కుకున్నారు కూడా. కానీ ఏ భగవంతుడు కూడా ఆవిడ కోరికను తీర్చలేదు. అలాంటిది రఘురామయ్య గారు ఒక్కసారిగా తనని ఒంటరి చేయడంతో ఆవిడ కలలన్నీ కరిగిపోయినట్టు అయిపోయాయి.
ఆవిడ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో మునిగిపోవడంతో జానకమ్మ గారి స్నేహితురాలు ఇంకా ఎప్పటినుంచో రఘురామయ్య గారికి కంపెనీలో నమ్మకంగా పనిచేసే ఆఫీస్లోని మేనేజర్ రాజారాం గారి భార్య అయిన అరుణ గారు జానకమ్మ గారిని కలవడానికి పరామర్శించడానికి భర్తతో సహా వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆవిడ దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడిన తర్వాత రాజారాం గారు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు. అరుణ గారు మాత్రం జానకమ్మ గారి పక్కనే కూర్చున్నారు. ఆవిడ్ని చాలా రకాలుగా జానకమ్మ గారిని ఓదార్చారు. వెంటనే అరుణ గారు జానకమ్మ గారితో, జానకి, గదిలో కూర్చుని మనం ఏది మర్చిపోలేము. ఈ గదిలో నువ్వు అన్నయ్య గారు గడిపిన జ్ఞాపకాలన్నీ ఇదే గదిలో 24 గంటలు ఉంటే నీ కళ్ళ ముందే తిరుగుతూ నిన్ను మరింత బాధపడతాయి. ఈ గదిలో కూర్చుని ఎన్ని రోజులు బాధపడినా ఉపయోగం లేదు. అన్నయ్య గారికి తిరిగి రారు, అది వాస్తవం. ఆ వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టు. అన్నయ్య గారి జ్ఞాపకాలతో మిగిలిన జీవితానికి గడపడానికి అలవాటు పడు. నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. ఇంట్లో ఏమైనా పనులు చెయ్యి, కాసేపు పార్క్లో వాకింగ్ చెయ్యి, కాసేపు గుడికెళ్ళి దైవ ధ్యానంలో గడుపు. నువ్వు ఇలా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే చనిపోయిన అన్నయ్య గారికి కూడా మనశ్శాంతి ఉంటుందా చెప్పు? అన్నయ్య గారు నిన్ను చూసి ఎంత బాధపడుతూ ఉండుంటారో, ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో అంటూ పలు రకాలుగా అరుణ గారు జానకమ్మ గారికి నచ్చజెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు జానకమ్మ గారికి తన స్నేహితురాలు అరుణ మాటలు ఔషధంలా పనిచేశాయి. అదే సమయంలో అరుణ గారు జానకమ్మ గారిని తీసుకొని గుడికి వెళ్లారు. దాదాపు 2 నెలల తరువాత జానకమ్మ గారు తన గదిలో నుంచి బయటకు వచ్చారు. బయట గాలి, బయట మనుషులు కనిపించడంలో ఈ రోజు ఆవిడకి కాస్త మంచిగా అనిపించింది. గుళ్ళో చాలాసేపు దేవుని సన్నిధిలోనే కూర్చుని తన మనసులోని భావాలన్నింటి గురించి అరుణ గారితో మాట్లాడుతూ చాలా వరకు తన మనసులోని బాధను దించుకున్నారు జానకమ్మ గారు. జానకమ్మ గారికి ఈ రోజు ఎందుకో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రఘురామయ్య గారు చనిపోవడంతో ఆ ఇంట్లో పెద్దగా కొడుకు కోడలికి తేడా ఏమీ లేదు. కొడుకు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కోడలు తన ఇంటి పనుల్లో, తన ఫ్రెండ్స్తో షాపింగ్లని, షికార్లని, సినిమాలని, పార్టీలని ఆ పనులతో బిజీగా ఉంది. పొద్దున్నే భోజనం వండేసి జానకమ్మ గారి గదికి పంపించడమే ఆవిడ బాధ్యత అయిపోయింది. కానీ జానకమ్మ గారు మెల్లగా తేరుకుని మెల్లమెల్లగా ఇంటి పనుల్లో పడ్డారు. ఇంట్లో వంట చేయడం, ఇంటి పనులు చూసుకోవడం, మనవణ్ణి మనవరాల్ని చూసుకోవడం, ఈ పనులన్నీ ఆవిడ నెత్తి మీద వేసుకుని భర్త పోయిన దిగుల్ని మర్చిపోవడం కోసం ఆవిడ ఒక్క క్షణం కూడా తనని తాను ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. జానకమ్మ గారు అలా రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడాన్ని కోడలు అలుసుగా చేసుకొని తన పార్టీలలో, షాపింగ్లలో తను బిజీ అయిపోయింది. పిల్లల్ని కూడా శాంతంగా జానకమ్మ గారి మీదే వదిలేసింది. పిల్లల బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ జానకమ్మ గారు దాదాపుగా రఘురామయ్య గారి జ్ఞాపకాలని తలుచుకొని బాధపడడం కూడా మానేశారు. అలా మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా జానకమ్మ గారికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇన్నేళ్లుగా ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటూ, ఇంటి పనులన్నీ చేస్తూ, మనవళ్ల బాధ్యతని, ఇంటి బాధ్యతని తన భుజాల మీద వేసుకుని చేస్తున్న అత్తగారికి జ్వరం వచ్చినా కూడా కొడుకు కోడలు ఏమాత్రమూ పట్టించుకోలేదు. కాబట్టి జానకమ్మ గారి జ్వరంతో 2-3 రోజులు మూలుగుతూ ఆ గదిలోనే ఉన్నారు. కొడుకు కోడలు ఏమైంది అని గదిలోకి తొంగి కూడా చూడలేదు. తర్వాత రోజు ఎంతకీ గది నుంచి ఆవిడ బయటకు రాకపోవడంతో కొడుకు కోడలు ఆవిడ గదిలోకి వచ్చారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న జానకమ్మ గారిని చూసి కొడుకు టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. కోడలు ముందు రోజు జానకమ్మ గారు గది నుంచి బయటకు రాకపోవడంతో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసింది. తర్వాత రోజు కూడా ఆవిడ ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి జానకమ్మ గారికి ఇచ్చింది. జానకమ్మ గారు ఆ బ్రెడ్ తిని టాబ్లెట్లు వేసుకున్నారు. 3 పూట్ల టాబ్లెట్లు వేసుకోవడంతో ఆవిడకి కాస్త జ్వరం వెనకాడింది. జ్వరం తగ్గినా సరే 2-3 రోజులు ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల జానకమ్మ గారికి చాలా నీరసంగా ఉంది. ఆవిడ తన గదిలోనే కూర్చుని కోడలు తనకు టిఫిన్ ఏమైనా తెస్తుందేమో, కొడుకు తనని హాస్పిటల్కి తీసుకెళ్లి చూయించుకొస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కొడుకు గాని, కోడలు సంధ్య గాని జానకమ్మ గారి గదివైపు కన్నెత్తి కూడా చూడలేదు.
జానకమ్మ గారే కాస్త ఓపిక తెచ్చుకొని కోడల్ని పిలిచారు. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, నాకు చాలా నీరసంగా ఉంది. నాకు తినడానికి ఏమైనా చేసి ఇస్తావా? కనీసం ఒక కప్పు టీ అయినా ఇస్తావా అని అడిగారు. కోడలు సంధ్య చిరాగ్గా, ఇంటి పనులన్నీ చేసుకోలేక నేను సతమతమైపోతున్నాను. మీకేం? 3 రోజుల నుంచి హాయిగా గదిలో పడుకున్నారు. కాసేపు ఆగండి. పిల్లలకి లంచ్ బాక్సులు, మీ అబ్బాయికి లంచ్ బాక్సు కట్టాలి. ఆ తర్వాత నేను మీకోసం టీ తీసుకొచ్చి ఇస్తాను అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఎప్పటికో 1 గంట తర్వాత కోడలు టీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంటి పనులు, ఇంటి బాధ్యతలతో క్షణం కూడా తీరిక లేకుండా 2 రోజుల క్రితం వరకు కూడా ఇంటి పనులన్నీ చేసిన జానకమ్మ గారికి ఇప్పుడు ఈ జ్వరం వల్ల వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువైపోయాయి. ఆవిడ కనీసం లేచి హాల్లో అటు ఇటు కూడా 4 అడుగులు కూడా తిరగలేకపోతున్నారు. ఇన్నాళ్ళు అందరినీ కూర్చోబెట్టి సేవలు చేసిన అత్తగారికి 4 రోజులు కూడా టైంకి భోజనం పెట్టాలంటే ఎంత బాధగా ఉందో కోడలికి. జానకమ్మ గారు ఏమడిగినా సరే సంధ్య కసురుకోవడం, విసురుకోవడం మొదలుపెట్టింది. కోడల్ని టీ అడిగినా, టిఫిన్ పెట్టమని అడిగినా, ఏం వంటగదిలోకి వెళ్ళి చేసుకుని తినలేరా? మీకు సేవలు చేయడానికి నేనేమి మీకు పని మనిషిని కాదు అంటూ మొహం మీదే నిరాకరించేది. రోజు మనవడు, మనవరాలు స్కూల్కి వెళ్లే టైంకి జానకమ్మ గారు కూడా మనవడితో, మనవరాలతో కలిసి టిఫిన్ చేసేసేవారు. అయితే పిల్లలకి స్కూల్కి సెలవులు మొదలవడంతో జానకమ్మ గారి పరిస్థితి ఆ ఇంట్లో ఇంకా దిగజారిపోయింది. జానకమ్మ గారు ఒక రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని కోడలు ఏమైనా టిఫిన్ పెడుతుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలకి సెలవులు కావడంతో కోడలు 10 అయినా ఇంకా లెగవలేదు. కొడుకు లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ హాల్లోకి వచ్చాడు. అప్పుడు హాల్లో కూర్చునున్న జానకమ్మ గారు, బాబు దీపక్, కోడలు ఇంకా లేచినట్టు లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. వంటగదిలోకి వెళ్ళి ఏమైనా చేసుకొని తిందామంటే మోకాళ్ళ నొప్పులతో అస్సలు నిలబడలేకపోతున్నాను. కోడలితో కాస్త నాకు టిఫిన్ ఏదైనా పెట్టమని చెప్పు. మొన్న జ్వరం వచ్చిన దగ్గర నుంచి నాకు ఉదయాన్నే చాలా నీరసంగా ఉంటుంది. అంతేకాకుండా నా ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్బుక్ అన్నీ నీ దగ్గరే ఉన్నట్టున్నాయి కదా. మీ నాన్నగారి సంవత్సరికం కూడా రాబోతుంది. ఈ సంవత్సరం ఆయన సంవత్సరికానికి నేను వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టి పేదవాళ్ళకి బట్టలు కూడా పంచాలని అనుకుంటున్నాను. కాస్త నా బ్యాంకుకు సంబంధించిన చెక్కు బుక్కు, పాస్బుక్, ఏటీఎం కార్డు నాకు ఇస్తావా? నేను ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి కదా అనగానే కొడుకు దీపక్ కోపంతో, చెక్ బుక్, ఏటీఎం కార్డు మీ దగ్గరుంటే ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేస్తూ మీ కోరిక ప్రకారం ఖర్చు పెడుతున్నారనే కదా అవన్నీ నా దగ్గరే ఉంచుకున్నాను. మీకేం అవసరం? ఈ మధ్య ఆఫీసులో పనిచేసే ప్యూన్ వాళ్ళ అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలంటే 20,000 డబ్బులు ఇచ్చారట. జీతం తీసుకునేగా పని చేస్తున్నాడు తను. మీరు ఇంకా అలా దాన ధర్మాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు దీపక్. ఆ మాటలు విని జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా భర్త, నేను ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్న ఈ కంపెనీని కొడుకు చేతుల్లో పెట్టాము. ఇల్లంతటినీ కోడలు చేతుల్లో పెట్టాను. నా సొంత అకౌంట్లో డబ్బులు ఇవ్వమని అడుగుతున్నా కూడా, అది కూడా వాళ్ళ నాన్నగారి సంవత్సరికానికి అని అడుగుతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నాడు కొడుకు అని జానకమ్మ గారికి చాలా బాధ కలిగింది. కానీ ఆఫీస్ టెన్షన్లో ఉన్నాడేమోలే కొడుకు, అందుకే అలా మాట్లాడుతున్నాడేమోలే, కొన్ని రోజులు పోతే అంతా సర్దుకుపోతుందిలే అనుకున్నారు జానకమ్మ గారు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి కొడుకు కోడలి ప్రవర్తన మరింత దారుణంగా మారిపోయింది. ఆ ఇంట్లో ఏ పని చెయ్యకపోవడం వల్ల జానకమ్మ గారిని కోడలు అస్సలు లెక్క చేయడం లేదు. ఒకరోజు కోడలు సంధ్య జానకమ్మ గారి సామాన్లన్నింటినీ తీసుకెళ్లి పని మనుషుల రూమ్లో పెట్టేసింది. జానకమ్మ గారు ఉదయం గుడికి వెళ్ళి తిరిగొచ్చి తన గదిలో సామాన్లన్నీ లేకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడిపోయారు. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, నా గదిలో సామాన్లేవి కనిపించడం లేదు, ఏమయ్యాయి అంటూ సంధ్యను పిలిచి అడిగారు. వెంటనే సంధ్య, మీ సామాన్లన్నీ ఆ మెయిడ్ రూమ్లో పెట్టాను. అదే మీకు సరైన స్థలం. మీరు కొన్ని రోజుల నుంచి 24 గంటలు ఈ హాల్లో కూర్చుని ఆర్డర్లు వేస్తూ ఉంటున్నారు. మీరు ఆ వెనక పక్క ఉన్న మెయిడ్ రూమ్లో ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మా చెల్లెలికి ఇక్కడే సిటీలో కాలేజీలో సీట్ వచ్చింది. తను ఇక్కడే ఉండి చదువుకోవాలి అని అనుకుంటుంది.
సొంత అక్క బావ ఈ ఊర్లోనే ఉండి తనని హాస్టల్లో ఉంచితే ఏం బాగుంటుంది. అందుకే మీ గదిని మా చెల్లెలకి ఇవ్వడానికి ఖాళీ చేసేసాము. మీ సామాన్లు ఎన్నున్నాయని. మీకు ఆ మేడ్ రూమ్ సరిపోతుందిలే. ఇక నుంచి మీరు అందులోనే ఉండండి. తినడానికి తాగడానికి ఏమైనా కావాలన్నా కూడా పని మనిషితో చెప్పండి. పని మనిషి మీకు తెచ్చిస్తుంది. మీరు ఎలాగూ ఏ పని చేయలేకపోతున్నారు. అందుకే వంట పనికి ఇంటి పనులన్నింటికీ ఒక్కటే పని మనిషిని మాట్లాడుకున్నాను. ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది తను. మీకేం కావాలన్నా తననే అడగండి. ఇంతకు ముందు మన ఇంట్లో పాత్రలు కడగడానికి ఇల్లు తుడవడానికి వచ్చే పని మనిషిని నేను మాన్పించేశాను. ఈవిడే ఇక నుంచి మొత్తం పనులన్నీ చేస్తుంది అని చెప్పింది సంధ్య. ఆ మాటలకి జానకమ్మ గారి కడుపు మండిపోయింది. ఎంతో కష్టపడి నేను నా భర్త ఇంత పెద్ద ఇల్లు కొన్నాము. ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు కొడుకు కోడలి కోసం సంపాదించి పెట్టాము. కానీ నా భర్త చనిపోగానే నా పరిస్థితి ఎంత దిగజారిపోయింది. నన్ను పని మనిషి రూంలోకి మార్చేసింది కోడలు. ఎంత అన్యాయం. కొడుకు కోడలికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలి. వయసు అయిపోతే విరిగిపోయిన పాత కుర్చీల్లాగా మూలన పడి ఉండాల్సిన అవసరం లేదని కొడుకు కోడలికి ఎలాగైనా నేర్పించి చూపిస్తాను అని మనసులోనే అనుకున్నారు జానకమ్మ గారు. ఆ తర్వాత పిల్లలకి సెలవులు ఉండడంతో కొడుకు కోడలు టూర్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. జానకమ్మ గారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఆవిడకి ఇదే మంచి అవకాశంగా అనిపించింది. కొడుకు కోడలు అలా టూర్కి వెళ్ళగానే కొడుకు కోడలి సామాన్లన్నీ గ్యారేజీ పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లో సర్దించేశారు జానకమ్మ గారు. ఆ తర్వాత జానకమ్మ గారు ఆ ఇంటిని ఒక వృద్ధాశ్రమంగా మార్చేశారు. భర్త చనిపోయాక ఆవిడ రోజు గుడికి వెళుతూ ఉన్నప్పుడు గుడిలో చాలా మంది అభాగ్యులు నిర్భాగ్యులు బ్రతుకు తెరువు లేక ఆదరించే దిక్కు లేక ముష్టి వాళ్ళల్లా బ్రతకడం చూసిన జానకమ్మ గారు వాళ్ళందరినీ చేరదీసి పని చేయగలిగే ఓపికన్న వాళ్ళకి తన ఫ్యాక్టరీలోనే వాళ్ళ పనికి తగ్గ ఉద్యోగాలు కల్పించారు. అందరికీ ఆ ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. 15 రోజుల తర్వాత టూర్ నుంచి తిరిగి వచ్చిన కొడుకు కోడలు కార్ని గ్యారేజీలో పార్క్ చేసేసి ఇంట్లోకి రాగానే ఆ ఇంట్లో చాలా మంది వృద్ధులు కనిపించారు. తమ సామాన్లు ఏవి అక్కడ కనిపించలేదు. అదే సమయంలో జానకమ్మ గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. రెడీ అయ్యి ఆవిడ బయటకు వస్తూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న వృద్ధులని నిర్ఘాంతపోయి చూస్తున్న కొడుకు కోడలు కనిపించారు. వెంటనే కొడుకు కోడలు ఇద్దరూ జానకమ్మ గారి మీద విరుచుకు పడ్డారు. జానకమ్మ గారు మౌనంగా కొడుకుకి చెయ్యెత్తి ఆగమన్నట్టు సైగ చేసి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నా శాంతియుతంగా మాట్లాడండి. నేను అంతకంటే శాంతియుతంగా సమాధానం చెప్తాను. గొడవ చెయ్యాలనుకుంటే మీరు గనక నా మీద దౌర్జన్యం చేస్తున్నారని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నారు జానకమ్మ గారు. వెంటనే కొడుకు కోడలు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చడానికి నీకెంత ధైర్యం? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఈ ముసలాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడతావా? అసలు నీకేం హక్కుందని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నావంట. ఆఫీస్లో కొత్త ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేశావట అనగానే జానకమ్మ గారు, నాకే హక్కుంది బాబు. నేను మన కంపెనీలో 60% షేర్ హోల్డర్ని. ఆ కంపెనీ మీద పూర్తి హక్కు నాకే ఉంది. ఈ ఇల్లు మీ నాన్నగారు నా కోసం కట్టించిచ్చారు. నా ఇష్టానుసారం ఏది ఎక్కడ ఉండాలనుకున్నానో అది అక్కడ అమర్చుకునేలాగా నాకు అంత స్వతంత్రం కల్పించారు ఆయన. ఈ రోజు ఈ ఇంట్లో కొడుకు కోడలు పెత్తనం భరిస్తూ నేను పని మనుషుల గదిలో ఉండాల్సిన కర్మ నాకేంటి? ఈ ఇంట్లో ఆఫీసులో నా హక్కుల్ని నేను తిరిగి పొందాలి అని అనుకుంటున్నాను. మీ నాన్నగారు చనిపోయాక ఇంటి బాధ్యతల్ని నేను నిర్వర్తించిన నాళ్ళు మీరు నన్ను బాగానే చూశారు. ఇప్పుడు ఈ వయసులో పనులు చేయలేక నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నప్పుడు నేను మీకు భారంగా మారాను కదా. పనికొచ్చిన నాళ్ళు తల్లిదండ్రుల్ని వాడుకొని ఆ తరువాత పనికిరాని పాత వస్తువుల్లాగా స్టోర్ రూమ్లో పడేసే మీలాంటి కొడుకులకి నేను సరైన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి ఆ ఫ్యాక్టరీ నా ఆధీనంలోనే ఉంటుంది. ఎవ్వరూ నాకు ఎలాంటి ఆంక్షలు విధించడానికి వీల్లేదు. మీ సామాన్లన్నీ కింద గ్యారేజీ పక్కనే ఉన్న స్టోర్ రూమ్లో ఉన్నాయి. అవన్నీ తీసుకుని
మీరిప్పుడు వెంటనే బయటకు నడవండి. మీ నాన్నగారు తన మనవడి కోసం, మనవరాలి కోసం వాళ్ళ పేర్ల మీద రాసుంచిన ఆస్తిపాస్తులు, డబ్బులు ఇవి అంటూ జానకమ్మ గారు మనవడు, మనవరాలి పేరు మీద ఉన్న ఆస్తిపాస్తుల్ని కొడుకు, కోడలికి అప్పచెప్పారు. మీరు వీటికి గార్డియన్లు మాత్రమే. అమ్ముకోవడానికి, జల్సాలు చేసుకోవడానికి మీకు వీటి మీద ఎలాంటి హక్కు ఉండదు. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేసి బ్రతకండి. ఇక నుంచి మీ మొహాలు కూడా నాకు చూపించకండి. నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని చెప్పి జానకమ్మ గారు తన కారులో ఆఫీస్కి బయలుదేరారు. ఇదండి ఈ రోజు కథ.